హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం పవర్ ఆటోమేట్లో ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. అలాగే కొన్ని శాంపుల్ ఫ్లోస్ ట్రిగ్గర్స్ మీద క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ట్రిగ్గర్ అంటే ఏంటి? మనం మార్నింగ్ అలారం పెట్టుకుంటాం. అలారం ఎగ్జాక్ట్ టైం రాగానే అంటే 7 AM అలారం పెడితే 7 AM మనకి అలారం ట్రిగ్ అయ్యి మనకి అలారం సౌండ్ అనేది వినపడుతుంది. అలాగే ట్రాఫిక్ లైట్స్ చూసుకున్నట్టయితే మనకి ప్రతి 5 నిమిషాలకి రెడ్ లైట్, అలాగే 3 minutes గ్రీన్ లైట్ ఇలా వెలిగేటట్టు ట్రిగ్ చేసి ఉంటుంది అనమాట. ఇది ఒక ట్రిగ్గర్. అలాగే మోషన్ సెన్సార్స్. ఇప్పుడు మన గార్డెన్ లో మోషన్ సెన్సార్ కనుక పెట్టామనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ అటు ఇటు మూవ్ అయినప్పుడు ఈ కెమెరా ట్రిగ్ చేస్తుంది, ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ట్రిగ్గర్ అయ్యి మనకి ఫోన్ కి మెసేజ్ రావడం కానీ లేకపోతే అలారం అవ్వడం కానీ జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్టికులర్ టైం లేదు, ఇదేమో పర్టికులర్ టైంలో జరుగుతుంది. ఇది పర్టికులర్ టైం. ఇది వచ్చేసి ప్రతి 10 minutes కి 5 minutes కి జరిగేటట్టు జరుగుతుంది. ఇక్కడ ఏంటి ఆటోమేటిక్ అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో అప్పుడు ట్రిగ్ అయ్యి మనకి అలారం లేకపోతే స్నాప్ షాట్ ఇమేజ్ ని మనకి మెయిల్ కి పంపిస్తుంది. మన మొబైల్ కి వాట్సాప్ కి పంపించేటట్టు మోషన్ సెన్సార్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ట్రిగ్గర్ అంటే అర్థమైంది కదా. సో పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు నోటిఫికేషన్ అనేది మన మొబైల్ కానీ లేకపోతే మన మెయిల్ కానీ లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ పవర్ ఆటోమేట్ లో ట్రిగ్గర్ అంటే ట్రిగ్గర్ ఇన్ పవర్ ఆటోమేట్ ఈస్ ద స్టార్టింగ్ ఈవెంట్ దట్ ఇనిషియేట్ ఏ వర్క్ ఫ్లో. ఓకే, సో ఈ స్టార్టింగ్ ఈవెంట్ అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మోషన్ సెన్సార్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది అనుకో, మూవ్ అయిన వెంటనే అప్పుడు ఆ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో వెంటనే ఇమేజ్ తీసుకోవడం, అలాగే మన వాట్సాప్ కి మెసేజ్ పంపించడం, ఇవన్నీ కూడా ఈ ఒక ఫ్లోలో జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, ఏదైనా ఒక ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు మనకి ట్రిగ్గర్ చేసినప్పుడు ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ డిఫైన్స్ వెన్ అండర్ వాట్ కండిషన్స్ ద ఆటోమేషన్ షుడ్ రన్. ఓకే, సో ట్రిగ్గర్స్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఈవెంట్స్ ఇన్ యాప్స్, షెడ్యూల్డ్ టైమ్స్ అండ్ ఆర్ మాన్యువల్ యాక్షన్స్. ఒక 2-3 శాంపుల్ ట్రిగ్గర్స్ క్రియేట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా క్లారిటీ వస్తుంది. టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఇక్కడ ఆటోమేటెడ్ ట్రిగ్గర్స్ స్టార్ట్స్ ఏ ఫ్లో వెన్ an ఈవెంట్ అక్కర్స్ ఇన్ ఏ కనెక్టెడ్ యాప్ ఆర్ సర్వీస్. అంటే ఆటోమేటెడ్ ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే మన మెయిల్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, మన మెయిల్ ఐడికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అనేది రాగానే మనకి ఆ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయి మనకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే మీకు గూగుల్ డ్రైవ్ ఉంది, గూగుల్ డ్రైవ్ లో ఒక ఇమేజ్ అప్లోడ్ చేశారు. ఓకే, సో ఆ ఇమేజ్ రాగానే మనకి మెయిల్ వస్తుంది. ఓకే, తర్వాత ఇన్స్టెంట్ ట్రిగ్గర్, మాన్యువల్ ట్రిగ్గర్స్ బై యూజర్. సో ఇది మాన్యువల్ గా ట్రిగ్గర్ చేసుకుంటా ఉంటాం. తర్వాత షెడ్యూల్ ట్రిగ్గర్స్ రన్ ఏ స్పెసిఫిక్ టైం ఆర్ ఇంటర్వెల్స్. స్పెసిఫిక్ టైంలో ఫ్లో అనేది రన్ అయ్యేటట్టు చేసేదాన్ని షెడ్యూల్డ్ ట్రిగ్గర్ అంటారు అనమాట. ఆటోమేటెడ్ ట్రిగ్గర్, ఇన్స్టెంట్ ట్రిగ్గర్, షెడ్యూల్డ్ ట్రిగ్గర్. హౌ ట్రిగ్గర్ వర్క్స్: ఈవెంట్ డిటెక్షన్, కండిషన్ చెక్, ఫ్లో యాక్టివేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఒక శాంపుల్ ఈవెంట్ ను క్రియేట్ చేద్దాము, శాంపుల్ ఫ్లో ని క్రియేట్ చేద్దాం. ఏంటంటే మనకి వన్ డ్రైవ్ ఉంది కదా, వన్ డ్రైవ్ లో ఒక ఫైల్ ని అప్లోడ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మన ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్ రావాలి. ఓకే, సో దాని పర్పస్ నేను పవర్ ఆటోమేట్ ని ఓపెన్ చేస్తున్నాను. సో పవర్ ఆటోమేట్, ఈ పవర్ ఆటోమేట్ లో సో క్రియేట్ ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో. ఓకే, ఓకే, సో తర్వాత ఇక్కడ ఫ్లో నేమ్ న్యూ వన్ డ్రైవ్ ఫైల్ అప్లోడెడ్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్ యువర్ ఫ్లో ట్రిగ్గర్, ఎప్పుడు ట్రిగ్ అవ్వాలి. వన్ డ్రైవ్ వెన్ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ వన్ డ్రైవ్, మంది వన్ డ్రైవ్ బిజినెస్ మంది. వెన్ ఏ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్, రైట్? క్రియేట్. సో ఇక్కడ మనం వన్ డ్రైవ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ వన్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో పిఏ ఫైల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో మై ఫైల్స్ పిఏ ఫైల్, ఇందులో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఇంకో ఫోల్డర్. ఓకే, దీనికి విఎల్ఆర్ అని చెప్పి ఇస్తున్నాను.
ఇప్పుడు ఈ ఫోల్డర్లో విఎల్ఆర్లో ఏదైనా ఫైల్ అప్లోడ్ అయినప్పుడు కానీ ఫైల్ క్రియేట్ అయినప్పుడు కానీ మనకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రావాలి. ఓకే, సో ఈ విఎల్ఆర్ అనే ఫోల్డర్లో ఏదైనా ఫైల్ మనం అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేయడం కానీ లేకపోతే క్రియేట్ చేయడం కానీ జరిగినప్పుడు నా ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఫైల్ క్రియేటెడ్ ఫైల్ నేమ్ ఇస్ అని చెప్పి ఇది మనకి నోటిఫికేషన్ మెయిల్ రావాలి. రైట్, సో ఇది మన ఫ్లో కదా. ఇక్కడ యాక్చువల్గా కనెక్షన్ కరెక్ట్గానే ఉంది కనెక్షన్. సో రూట్ ఫోల్డరు, ఇక్కడ పిఏ ఫైలు, ఇందులో విఎల్ఆర్ ఫోల్డర్. రైట్, సో ఏం జరగాలి, నాకు మెయిల్ నోటిఫికేషన్ రావాలి. సెండ్ యాన్ ఈమెయిల్. ఓకే, సో ఎవరికి నా ఇందులో ఈ ఈమెయిల్ ఐడికి ఫైల్ నేమ్ ఇన్సర్ట్ డైమెట్ కింద ఫైల్ నేమ్ ఇస్తున్నాను. రైట్, సో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫ్లో అనేది ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి మనకు కరెక్ట్గానే సేవ్ అయిపోయింది. ఇప్పుడు వన్ డ్రైవ్లోకి వెళ్ళి మై ఫైల్స్ పిఏ ఫైల్స్ బిఎల్ఆర్లో ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను, లేకపోతే ఫైల్ అప్లోడ్. ఓకే, ఈ ఫైల్ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి ఈవెంట్ అనేది ఇప్పుడు మన ఫ్లోలో ఫస్ట్ ఫైల్ క్రియేట్ అయింది వన్ డ్రైవ్లో, సో అందుకని మనకి ఈమెయిల్ అనేది రావాలి. ఓకే, మన మెయిల్ సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. అవుట్లుక్ కొద్దిగా మనది వెర్షన్ మనది బిజినెస్ బేసిక్ కాబట్టి కొద్దిగా లేట్గా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది, ఒక 2 minutes అలాగా. ఇక్కడ చూడండి 5:20కి మనం అప్లోడ్ చేసిన ఫైల్ coreexecute.admin.csv ఫైల్ అప్లోడ్ అయ్యిందని చెప్పి మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, ఇది ఒక శాంపుల్ ఫ్లో. సెకండ్ ఫ్లో ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రిగ్గర్స్ మీద మనకి షేర్ పాయింట్ సైట్. ఓకే, షేర్ పాయింట్ సైట్ లో అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, ఆ ప్రాజెక్ట్ లో టాస్క్ అనేవి అసైన్ చేస్తాం అనమాట. సో కొత్త టాస్క్ క్రియేట్ అయినప్పుడల్లా నాకేం కావాలి అంటే నా మెయిల్ కి నోటిఫికేషన్ రావాలి. సో దాని పర్పస్ షేర్ పాయింట్ సైట్ ని ఓపెన్ చేశాను. షేర్ పాయింట్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ పవర్ ఆటోమేటెడ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఒక సైట్ ని క్రియేట్ చేసి ఉంచాను. ఇందులో ఒక టాస్క్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ టాస్క్ లిస్ట్ ని క్రియేట్ చేద్దాం అనమాట. న్యూ లిస్ట్. ఓకే, ఇక్కడ బ్లాంక్ లిస్ట్ ప్రాజెక్ట్ టాస్క్స్ అని ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో బై డిఫాల్ట్ గా మనకి టైటిల్ వచ్చేసింది. ఇక్కడ టాస్క్ ఎవరికి అసైన్ చేస్తాం, టాస్క్ నేమ్ అనుకున్నాం, ఇది టైటిల్ అనేది. టాస్క్ ఎవరికి, ఒక పర్సన్ కి అసైన్ చేస్తాం కదా. నెక్స్ట్ ఓకే, టాస్క్ నేమ్ టాస్క్ లిస్ట్. ఓకే, పర్సన్ నేమ్ అసైన్ టు, లేకపోతే అసైన్ టు సో సేవ్. తర్వాత ఈ ఇచ్చే టాస్క్ కి ఎండ్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఓన్లీ డేట్ తీసుకున్నాం, డేట్ అండ్ టైం డేట్ తీసుకున్నాం, డేట్ అండ్ టైం. సో తర్వాత స్టేటస్ చాయిస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ చాయిస్ 1 started in progress. Completed. ఓకే, సో సేవ్. సో ఇక్కడ ప్రాజెక్ట్ టాస్క్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసాము. అందులో మనకి ఐటమ్స్ ఉన్నాయి.
కాలమ్స్. రైట్. సో ఇప్పుడు మనం పవర్ ఆటోమేట్ ఓపెన్ చేద్దాం. ఓకే, క్రియేట్ ఆటోమేటిక్ లోడ్ ఫ్లో, న్యూ టాస్క్ క్రియేటెడ్. Okay, SharePoint లో when an item is created, when a new response is submitted Microsoft Forms, when an item is created, or modified SharePoint. So when an item is created, right? So ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మనకి లిస్టులు వస్తాయి, ప్రాజెక్ట్ టాస్క్. రైట్. సో తర్వాత మెయిల్ నోటిఫికేషన్ రావాలి కొత్తది క్రియేట్ అయినప్పుడు. సెండ్ an email to subject new task created. Task name assigned to candidate status. ఓకే. సో ఇక్కడ పారామీటర్స్ తీసుకుందాం. వెన్ టాస్క్ నేమ్ టైటిల్, టాస్క్ నేమ్కి టైటిల్ ఇస్తున్నాను, స్పేస్ ఇచ్చినా పర్లేదు, సారీ, ఫార్వర్డ్ స్లాష్ ఇన్సర్ట్ డైనమిక్ కంటెంట్, assigned to రాంగ్ ఇచ్చినట్టున్నాను. assigned to ఈమెయిల్ అనే ఇచ్చాను. సేవ్. ఓకే. సో ఇక్కడ ఓకే, ఇక్కడ మనకు ప్రాజెక్ట్ టాస్క్ అని క్రియేట్ చేసాం కదా. యాడ్ న్యూ ఐటమ్, టైటిల్ క్రియేట్ లాగిన్ అని చెప్పి టాస్క్ నేమ్ ఇచ్చాను, అసైన్ టు. సో మహేష్ రెడ్డి, డేట్ వచ్చేసి 25th పెట్టుకుంటున్నాను, స్టేటస్ నాట్ స్టార్టెడ్. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు సో టాస్క్ నేమ్ క్రియేట్ లాగిన్ ఫామ్, అసైన్ టు, ఎవరికి అసైన్ చేసిందో వాళ్ళకి వచ్చింది ఈమెయిల్ ఐడి, ఎండ్ డేట్, అలాగే స్టేటస్.
స్టేటస్ డేట్ ఎందుకు వచ్చింది? సో ఉన్నాయని చెప్తుంది. మెయిల్ ఇక్కడ డేట్ ఇచ్చేసామా? రైట్. స్టేటస్ సేవ్. ఇంకోసారి ఇంకో ఐటమ్ యాడ్ చేసి చూద్దాం. ఐటమ్ ఓకే, ప్రెసెంట్ అందరికి సెండ్ చేస్తున్నాము. సో 25th డేట్, స్టేటస్ నాట్ స్టార్టెడ్, సేవ్. ఓకే, స్టార్ట్. ఒకసారి లేట్ అవుతుంది. రిమూవ్ ప్రోడక్ట్ పేజ్. సో ఇది ఒక శాంపుల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వండి. సారీ, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు పవర్ ఆటోమేట్ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలన్నా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థర్డ్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. న్యూ ఈవెంట్ క్రియేట్ అయినప్పుడు, థర్డ్ ఫ్లో న్యూ ఈవెంట్ క్రియేట్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్ రావాలి మెయిల్కి. సో ఫస్ట్ నేను ఒక ఆటోమేటెడ్ ఫ్లో క్రియేట్ చేస్తున్నాను, ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో. ఓకే, ఈవెంట్ న్యూ ఈవెంట్, రైట్. outlook.com, then event is new event is 65 outlook. Calendar, so mail. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్లుక్లోకి వెళ్ళి outlook.office.com ఈవెంట్ లైవ్ డెమో, డేట్ వచ్చేసి 25th 8 PM. సో అటెండెన్స్ టు సెండ్. ఓకే, సో నేమ్ జనరేట్ లైవ్ డెమో మనకి ఈవెంట్ స్టార్ట్ అవగానే మనకి ట్రిగ్గర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎగ్జాంపుల్ ఫ్లోస్ కమింగ్ వీడియోస్లో చెప్తాను.